హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయస్ వండర్. సో ఈరోజు వీడియోలో మనము వీడియో చూస్తున్నారు కదా, కవర్ లాంటి వడియాలను అయితే మనం ప్రిపేర్ చేద్దామండి. పర్ఫెక్ట్ కొలతలతో సగ్గుబియ్యం వడియాలను ఈ వీడియోలో చూద్దామండి. అయితే వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు మంచి మంచి టిప్పులతో చిట్కాలతో విరిగిపోకుండా, నల్లగా అవ్వకుండా, అంటుకొని పోకుండా ఉండేటటువంటి టిప్పులు నేను వీడియోలో చెప్తాను. అయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా చూస్తున్నారు కదా మీరు వీడియోలో పేపర్ లాంటి అప్పడాలను సగ్గుబియ్యంతో చేసినానండి. నేను వీటిని ఎంత బాగా వస్తున్నాయో చూడండి. నేను పూర్తిగా చల్లారిన తర్వాతనే నేను ఈ కవర్ మీద వేసినానండి. 2 రకాలుగా వేసినాను. కవర్ మీద ఒకటి, తర్వాత క్లాత్ మీద కూడా వేసినాను. కాకపోతే కవర్ మీద వేసినవి ఈజీగా ఊడొచ్చినాయి. ఇంకా క్లాత్ మీద వేసినవి ఊడి రావడానికి ఒక టిప్ అయితే నేను చెప్తాను. అయితే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. చూడండి ఎంత బాగున్నాయో, కవర్లో కలిసిపోయినాయి, అసలు కనపడడం లేదు. ఇవి మాత్రం వేయించితే మంచిగా వచ్చినాయండి. చూడ్డానికి మనకు అలా ఉన్నాయి, కానీ ఎంత తెల్లగా వచ్చినాయో కదా, పల్చగా తెల్లగా చాలా అద్భుతంగా వచ్చినాయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని చూసి 1కి 2 సార్లు కొలతలను అన్నిటినీ చూసి నేర్చుకోండి. 1కి 2 సార్లు చూడండి. ఎందుకంటే ఒకసారి చూస్తే మనకు అర్థం కాదు. అలాంటప్పుడు 2 సార్లు చూసినామంటే, మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ మనం పెట్టుకొని చూసినామంటే ఈజీగా చేయొచ్చు. ఇంకా రెసిపీ లేకైతే మనం వెళ్ళిపోదామండి. చూడండి, నేను 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు తీసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కప్పులో 1 కప్పు సగ్గుబియ్యాన్ని అయితే నేను తీసుకున్నానండి. కప్పు నిండా తీసుకున్నాను. ఇంకా వీటిని మనం రాత్రి నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఉదయం లేవంగానే మనము 1 అవర్ నానబెడితే సరిపోతుంది. మిక్సీ కొట్టి నానబెడితే సరిపోతుందండి. అట్లే కాదు, ఇంకా 1 కప్పు సగ్గుబియ్యాన్ని అయితే నేను తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇంకా వీటిని కొద్దిగా రవ్వగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా స్మూత్గా కాకుండా మీరు వీడియోలో చూసినట్లయితే ఇవి నాటు మినప్పప్పు అవి అండి, నాటు సగ్గుబియ్యం అండి. మామూలుగా హైబ్రిడ్ సగ్గుబియ్యం కాదు. హైబ్రిడ్ సగ్గుబియ్యం అయితే మనకు పొడి ఎక్కువగా ఉంటుంది. ఇవి నాటు సగ్గుబియ్యం కాబట్టి మనకు రవ్వగా వచ్చిందండి. ఇంకా మీ దగ్గర మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి తీసుకోండి. నేనైతే ఇంకా నాటు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి వచ్చేసి మనకు 10 కప్పుల వాటర్ అయితే అవసరం అండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 10 కప్పుల వాటర్ను మనం ముందే కొలిచి పక్కన ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో ఎన్ని కప్పులు వేసినాం, దాంట్లో ఎన్ని కప్పులు వేసినామని మనం కన్ఫ్యూజ్ కాకుండా 10 కప్పులను 1 కప్పు సగ్గు బియ్యానికి 10 కప్పుల వాటర్ను మనం కొలిచి వేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు కదా. నేనైతే 10 కప్పుల వాటర్ను అయితే కొలిచి వేసుకున్నాను. మీరు కూడా 10 కప్పుల వాటర్ను కొలిచి వేసుకోండి. ఇంకా ఈ 10 కప్పుల వాటర్ను మనం అందులో నుంచి కొంచెం వాటర్ను తీసుకొని సగ్గుబియ్యం రవ్వ ఉంది కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం రవ్వ, ఆ రవ్వను కలుపుకుంటే సరిపోతుంది. మనమైతే 10 కప్పులు ముందే కొలిచి పక్కన ఉంచుకోవాలా. నేను మరలా చెబుతున్నాను, 1 కప్పు సగ్గుబియ్యానికి వచ్చేసి 10 కప్పుల వాటర్ పడుతుందండి. నేను మొన్న చెప్పిన వీడియోలో అవి వడియాలు కాబట్టి 1 కప్పుకు 5 కప్పుల వాటర్ని అయితే వేసినాను. ఇవి మనం దోశల్లాగా వేసుకుంటున్నాం కాబట్టి, గరిటెతో స్పూన్తో వేస్తున్నాం కాబట్టి అప్పడాలు 1 కప్పుకు మనము 10 కప్పుల వాటర్ను వేసేసి, ఇంకా తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం రవ్వ ఉంది కదా, అది కలుపుకోవడానికి నాకైతే ఒక 4 గ్లాసుల వాటర్ పట్టిందండి. మీ క్వాంటిటీని మీరు ఎంత కావాలంటే అంత వేసుకుంటే సరిపోతుంది. ముందు నేను ఒక 3 గ్లాసులను వేసి నేను దానిని నానబెట్టినాను. ఇంకా కొద్దిగా దగ్గరికి వచ్చింది. 1 గంట తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే దగ్గరికి వచ్చింది. ఇంకా ఇంకొక కప్పు వేసేసి మొత్తం 4 కప్పులు వేసేసి నేను ఈ సగ్గుబియ్యాన్ని అయితే 1 అవర్ పాటు నానబెట్టినానండి. మనం లేచి బ్రష్ చేసుకొని ఇలా చేసే లోపల మనకి ఇది నానిపోతుంది. ఎక్కువ టైం ఏం అవసరం పట్టదు దీనికి నానడానికి. కాకపోతే మనం ఉడకబెట్టుకునేటప్పుడు మాత్రం బాగా మెత్తగా గంజిలాగా ఉడకబెట్టుకోవాలండి. రివైవ్ ఉడకబెడతాం కదా మనం బట్టలకు గంజి బట్టలకు, అలా మనము మెత్తగా స్మూత్గా ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు మనకు అప్పడాలు అనేటివి ఎక్కడా విరిగిపోకుండా వస్తాయి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 3 గ్లాసుల వాటర్ని అయితే నేను వేసుకొని కలిపి పక్కన ఉంచుకున్నానండి. 1 గంట పాటు దీన్ని రెస్ట్ ఇచ్చినాను. ఎందుకంటే ఇలా మనం కలిపి పెట్టుకోవడం వలన మనం నీళ్ళల్లో వేయంగానే ఉండలు కట్టకుండా ఉంటుందండి. లేదంటే మీరు పొడిని అట్లే నీళ్ళల్లో వేసినారంటే ఖచ్చితంగా ఉండలు కడుతుంది. హాట్ వాటర్లో ఈ సగ్గుబియ్యం పొడిని వేస్తే ఖచ్చితంగా ఉండలు కడుతుందండి. అలా కాకుండా మనము ఇలా నానబెట్టేసినామంటే సరిపోతుందండి. ఇంకా ఉండలు అసలేం కట్టవు. ఇంకా తర్వాత నేను చూడండి గంట తర్వాత చూపిస్తున్నాను. సగ్గుబియ్యం రవ్వ ఉంది కదా, అదంతా మొత్తం నానిపోయింది, డబల్ వచ్చేసింది. నేను ముందు నీళ్ళు 3 కప్పులు వేసింటిని, అవి కొద్దిగా దగ్గరికి అయినాయని ఇంకో కప్పు కూడా వేసినాను. ఇంకా తర్వాత మిగిలిన వాటర్ ఉంటాయి కదా, మనం కప్పుకు 10 కప్పులు వేసుకున్నాం కదా వాటరు, ఇంకా దాంట్లో మిగిలిన వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మనము ఎక్కువ అవసరం లేదు. నేనైతే రాళ్ళ ఉప్పునే వేసినాను. ఇంకా మీకు నచ్చినట్లు సాల్ట్ కానీ తర్వాత ఏ సాల్ట్ అయినా వేసుకోండి. నేను కొద్దిగా వేసుకోవాలండి సాల్ట్ అనేది, ఎక్కువ అస్సలు యూస్ చేయొద్దు. ఎందుకంటే వడియాలు వేసిన తర్వాత ఎక్కువ సాల్ట్ అనిపిస్తుంది మనకు. ఇంకా ఎసురు అయితే బాగా తెరలకాగిందండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా అలా తెరలకాగినప్పుడు ఈ సగ్గుబియ్యం రవ్వను మంటను కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సగ్గుబియ్యం రవ్వను పైనుంచి కొద్దిగా వేస్తూ ఉండలేం కట్టదండి. ఎందుకంటే మనకు వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, ఇంకా అందుకని మనకు ఉండలేం కట్టదు. నీళ్ళల్లో ముందే కలిపేసుకున్నాం కాబట్టి ఉండలేం కట్టదు. ఇంకా మరుగుతున్నటువంటి ఆ ఎసురులో ఇంకా మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేసి గంటతో బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చూడండి వేయంగానే మనకు నానబెట్టినాం కాబట్టి వేయంగానే మనకు ఉడుకు పట్టేసింది. ఎక్కువసేపు నానబెట్టినాం కాబట్టి మనకు తొందరగా ఉడికిపోతుందండి. మనం నానబెట్టలేదంటే మాత్రము తొందరగా ఉడికిపోదు, ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. మళ్ళీ 1 అవర్ ఉడికించాలా. అలా గ్యాస్ వేస్ట్ కాకుండా మనము 1 గంట సేపు మనం నానబెట్టినామంటే ఇంకా బాగా ఉడికిపోతుంది. 10 నిమిషాలలోనే ఉడికిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బుడగలు వస్తున్నాయి కదా. ఇంకా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. మనకు దోశ పిండి ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి ఎంత బాగుందో కదా, రవ్వగా ఉంది. నిజంగా ఇది తింటే నేను కొద్దిగా టేస్ట్ చేసినానండి చల్లగైన తర్వాత. చాలా టేస్టీగా ఉంది, అసలు చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది, సూపర్గా ఉందండి, అంత బాగా నచ్చింది. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా కన్సిస్టెన్సీ మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ సమయంలో ఉప్పును కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని సాధ్యమైనంత వరకు కొద్దిగా తక్కువ వేసుకోవడమే బెస్ట్ అండి. ఇంకా తర్వాత నేను ఒక కవర్ను తీసుకున్నాను. అది పూర్తిగా చల్లారిన తర్వాత కవర్ మీద వేస్తున్నారే వేడిది అని మాత్రం అనద్దు. ఎందుకంటే ఇవి క్లాత్ మీద వేసింటే అంత బాగా రాలేదండి. నేను అది కూడా మీకు చూపిస్తాను. కవర్ పైన వేసినవి బాగా వచ్చినాయి, ఇంకా చూడ్డానికి కూడా ఇంపతంగా ఉన్నాయి. అందుకని నేను కవర్ పైన పూర్తిగా చల్లారిన తర్వాతనే వేస్తున్నానండి. గంట సేపు నేను చల్లారబెట్టిన. ఇదంతా ఉదయం చేసిన నేను. అర్లీ మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళకముందు చేసి, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చూడండి ఎండ వచ్చిన తర్వాత నేను ఈ అప్పడాలను అయితే వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా కొద్దిగా వేసుకొని మనము స్పూన్తో వేసుకొని అలా దోశ కదా మనం స్ప్రెడ్ చేస్తాం కదా, అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి. ఇంకా అప్పడాలను అయితే నేను ఈ విధంగా కవర్ మీద అన్నిటిని వేసేసినానండి. నేను 1 గ్లాస్కే ఎన్ని అప్పడాలైనాయో కదా. ఇంకా మీరు ఒక చిన్న కప్పుకే నాకు ఇన్ని అప్పడాలు అయినాయి. మీరు ఒక పడి అట్లా వేసుకున్నారంటే ఇంకా మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి. చాలా బాగున్నాయండి ఇవి, అసలు నిజంగా కవర్ లాగా ఉన్నాయి. అవి కవర్ మీద వేసినాము, కవర్ లాగానే ఉన్నాయి అవి, అంత బాగా వచ్చినాయి. వీటికి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదండి. ఉదయం వేస్తే సాయంత్రానికి అంతా ఇట్లా పైకి లేచినట్లు అనిపిస్తాయండి. ఇంకా మరుసటి రోజు మనము ఊరికే కొద్దిసేపు ఎండకు వేసినామంటే సరిపోతుంది. ఇంకా బాగా బయట గాలి తోలుతుంది కదా, ఇంకా వేయడానికి రాలేదండి. ఇంకా 4 వైపులా కవర్ పైన ఖచ్చితంగా రాళ్ళు పెట్టుకోవాలి. రాళ్ళు పెట్టకపోతే మాత్రం పిండి మొత్తం గాలికి కొట్టుకొని పోతుంది. మీ మేడ పైన వేసే వాళ్ళు కూడా చుట్టూ 4 వైపులా రాళ్ళు పెట్టుకోండి. ఖచ్చితంగా వెయిట్ ఏదైనా బరువు పెట్టండి 4 వైపులా. రాళ్ళు లేకపోతే ఇంకా చూడండి నాకు ఇంకా ఇవి అయినాయి. ఇంకా మిగిలిన పిండి నేను క్లాత్ మీద కూడా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఇంకా నేను మిగిలిన పిండిని క్లాత్ మీద కూడా వేసినాను. చూడండి ఇంకా 4 వైపులా వెయిట్ అయితే పెట్టేసినాను, లేదంటే గాలికి
ఎగురుతున్నాయండి. ఇంకా చూడండి క్లాత్ మీద కూడా వేసినాను మిగిలిన పిండిని. అవి కూడా కవర్ మీదనే పట్టిండేటివిలే, మీకోసమని నేను క్లాత్ మీద వేసినానండి. క్లాత్ మీద వేసినవి కొద్దిగా మందం వచ్చినాయండి. పేపర్ మీద కవర్ మీద వేసినవి మాత్రం చాలా బాగా ఎండిపోయినాయి. ఇవి కూడా ఎండినాయి, కానీ ఇవి కొద్దిగా మందం ఉన్నాయి, అవి కొద్దిగా పలచగా ఉన్నాయి. ఇంకా చూడండి సాయంత్రం అయ్యే లోపల ఊరికనే ఊడిపోతున్నాయి. ఇంకా నేను బయటికి కూడా రాలేదు. మా వారు అప్పుడే ఇవి బాగా టైం పాస్ లక్ ఉందండి, అందుకని మా వారు అన్నీ తీసేస్తున్నారు. ఇంకా సాయంత్రం 6 ఆ టైంలో అన్ని సైడ్స్ అన్నీ మొత్తం పైకి వచ్చేసినాయి. ఊరికి అట్లా అంటే వచ్చేస్తున్నాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడన్నా కొద్దిగా మందం పడింది కదా, అప్పుడు అక్కడ ఎండలేదు, అవి తిప్పేస్తే సరిపోతుంది. ఇంకా రాత్రంతా మనం ఫ్యాన్ కింద పెట్టేసినామంటే అవన్నీ మొత్తం ఎండిపోతాయి. ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత బాగా వచ్చినాయో కదా, నిజంగా కవర్ లాగా ఉన్నాయండి. అవి ఎవరు అప్పడాలని అనుకోరు, అంత బాగున్నాయి. సేమ్ కవర్ మీద అయితే ఇంకా కనపడలేదు అసలు, కవర్ లాగానే ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే. కానీ ఇక్కడ మేము విలేజ్లో ఉన్నాం కదా, వీళ్ళకి తెలియదు ఇవి ఏంటివి ఇట్లున్నాయి అని అడుగుతున్నారు. వీళ్ళు ఎప్పుడు రైస్తోనే చేసుకుంటారండి. బియ్యంను ఉడకబెట్టుకొని, లేదంటే బియ్యం నానబెట్టి గ్రైండర్ పట్టించి పొడిని చేసి తర్వాత ఎసురులో పోస్తారు. ఇట్లా తెలియదు వీళ్ళకి సగ్గుబియ్యం వడియాలు. నేను చేసింటే ఇవి ఏంటివి అని అడుగుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. పల్లెలో కదండి మేము ఉండేది, ఇంటి దగ్గరికి 10 మంది వస్తుంటారు. ఇంకా వాళ్ళు చూసినప్పుడు ఇవేంటివి అని అడుగుతున్నారు. నిజంగా చాలా బాగా వేసినావే, మంచి ఐడియా అని చెప్పినారు. ఇంకా ఇలా అయితే నేను అప్పడాలన్నిటిని తీసేసినానండి. ఇంకా ఎండకెండిన అప్పడాలన్నిటిని తీసేసిన. అసలు చాలా సరదాగా ఉంది ఇవి తీయడం అనేది. మా వారు తీస్తుంటే నేను తీస్తాలే అని చెప్పేసి నేను తీస్తున్నానండి. ఇంకా పిల్లలు కూడా ఈవినింగ్ అయింది కదా, ఇంకా కొద్దిసేపు ఆడుకోకుండా అంటే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినారు. కానీ నేను మా వారే ఇద్దరం తీస్తున్నాం. చూడండి పైన చుట్టూలా లేచినాయి. ఇంకా అవి అయితే నేను ఇంకా అలా తీసేసినాను. ఇంకా బాగా పలపలపలా ఎండిపోయినాయండి. అంత ఎండలు ఉన్నాయి. అసలు ఎండకు భయం అవుతుంది, బయట నిలబడాలంటేనే భయం అవుతుంది. ఈ వడియాల కోసమని కోతులు వస్తాయండి, కోతులు తింటాయేమనే ఉద్దేశంతో నేను ఇంకా బయటనే కూర్చొని, నిజంగా ఆ రోజు నాకు భలే కళ్ళు మండిపోయినాయండి. నేను ఈ వడియాలు వేసి 5 డేస్ అయిందండి. నాకు నిజంగా కళ్ళు మండిపోయినాయి. ఆ రోజు బయటనే కూర్చున్నాను కదా, వేడి గాలి ఎంత కళ్ళకు పట్టేసి ఇంకా కళ్ళు మండిపోయినాయి. ఇంకా తర్వాత క్లాత్ మీద వేసిన వాటికి మాత్రం ఇలా నీళ్లు మాత్రం కంపల్సరీగా చిలకరించాలండి. కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి వాటర్ మాత్రము, లేదంటే మనకు రావు. అవి భలే క్లాత్కు మొత్తం అతుక్కొని వెళ్ళినాయండి. అందుకని క్లాత్ మీద వేయద్దు. పూర్తిగా చల్లగైన తర్వాత కవర్ మీదనే వేసుకోండి. ఇది నా సజెషన్ అండి. ఒకవేళ మీరు క్లాత్ మీదే వేస్తామంటే మాత్రం క్లాత్ మీదనే వేసుకోండి. క్లాత్కు ఉన్నటువంటి గీతలన్నీ అప్పడాలకు అంటుకున్నాయండి. ఇంకా ఇట్లా వాటర్ పైన నుంచి చిలకరించుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనకు మొత్తం అంతా పట్టు ఇడుస్తుందండి. మొత్తం పట్టేసినట్లు అయిపోయింది కదా, గంజి కదా, అందుకని మొత్తం పట్టేసినట్టు అయిపోయింది. అందులో మనం బాగా ఉడకబెట్టినాం కదా, ఇంకా అందుకని ఒక 2 మినిట్స్ ఉన్నామంటే ఆ పట్టంతా విడిచిపోతుంది. ఇంకా అప్పుడు మనం ఈజీగా తీయచ్చండి. ఇంకా అలా నేను ఒక 5 మినిట్స్ అయితే నీళ్ళు చల్లి ఉండించినాను. ఇంకా తర్వాత 5 నిమిషాల తర్వాత చూడండి లేనట్టే ఉన్నాయి, అసలు అప్పడాలు లేనట్టే ఉన్నాయి. క్లాత్ మీద వేస్తే కవర్ మీదన్నా కొద్దిగా కనపడుతున్నాయి, దీని మీద అస్సలు కనపడలేదు. చూడండి కొద్దిగా మందం వచ్చినట్లు అనిపించింది. క్లాత్కు ఉన్నటువంటి గీతలన్నీ పడినాయండి ఈ అప్పడాలకు. మీరు మాత్రం కవర్ మీదనే కంపల్సరీగా వేసుకోండి. ఇలా క్లాత్ మీద అయితే మాత్రం వేయద్దు. ఇంకా అలా నేను ఈ క్లాత్ మీద ఉన్నటువంటి అప్పడాలను కూడా అన్నిటినీ తీసేసినానండి. చూడండి దీనికి మధ్య వేరియేషన్, ఇది మాత్రం బాగా ప్యూర్ వైట్గా ఉంది, అది కొద్దిగా క్లాత్ కలర్ మాత్రం వచ్చిందండి. ఇంకా అలా మరుసటి రోజు కూడా ఎండబెట్టేసి ఇంకా నేను మరుసటి రోజు సాయంత్రం ఆయిల్లో వేయించుతున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఎక్కువగా నూనెను మాత్రం కాంచొద్దండి. వడియాలు వేయించేటప్పుడు, అప్పడాలు కానీ వడియాలు కానీ కాంచేటప్పుడు ఆయిల్ మాత్రం ఎక్కువగా కాంచొద్దు, కొద్దిగా తక్కువ కాంచుకోండి. కాంచిన తర్వాత మనం ఇలా వేసినామంటే చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో కదా, అసలు ఎర్రగానే లేవండి అప్పడాలు, చాలా బాగా వచ్చినాయి. నేను ఇంకా 2 వేసి చూపిస్తాను. మా పెద్దోడు వచ్చినాడు, నేను వేస్తాను మమ్మీ అని. వాళ్ళైతే ఇంకా పిల్లలకి కూడా సరదా ఇట్లా వడియాలు వేసి వేయించడం, ఇంకా ఎన్నైనా వేసి వేయించాలనిపిస్తుంది.
ఉంది, అంత బాగా వచ్చినాయండి అప్పడాలు. ఇంకా చూడండి నేను ఇంకా కొన్ని వేయించినాను. కొద్దిగా ఆయిల్లోనే మనకు సగ్గుబియ్యం వడియాలు అన్నీ వేగుతాయండి, ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు. బియ్యపు వడియాల్లో అయితే కొద్దిగా ఆయిల్ అవసరం అవుతుంది. చూడండి ఆయిల్ కొద్దిగా కాగింది కదా, కొంచెం కలర్ మారినాయి అప్పుడే. ఫస్ట్ కొంచెం కలర్ తక్కువగా ఉంది, ఆయిల్ కొంచెం, అందుకని మనము సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలా. ఇంకా చూడండి ఒక అప్పడం నేను విరిచి చూపిస్తాను, ఎంత బాగా వచ్చినాయో కదా. చూశారు కదండి ఈరోజు వీడియోను. విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.